పోతారే ఎర్రటెండల నా నడు పోంగా దేనికి అనుకోకుండా జనకకుండా దెబ్బల మొండలో పనిచేసిన దీనికి ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావే దొంగ నా సంతి నా కూలి పైసలు వేయడానికి ఏమైతుందా నీకు నీ చేతులు ఇరిగిపోను నీ ఇల్లు కాలిపోను దొంగ నయ్యరాలా దీని నడాకి ఇట్లా నల్ల తుమ్మలు మొలువా ఇది వండే పక్కల పామొద్దురా అరే దీనికి వెళ్ళినట్టు అందరికి వెళ్ళద్దా ఇచ్చే కైకిల్ పైసలు ఆపుకుంటాంది అరే 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 నడిచి నడిచి నా కాళ్ళు పోతానే నీ పానం అంతా నొప్పి కత్తాది ఎప్పుడు ఇస్తా దొంగ సామితి పైసలు ఎప్పుడు ఇస్తావే నీకు వెళ్ళినట్టు మాకు వెళ్ళొద్దా అనే సామితి దొంగ సామితి నువ్వు సావని దినాలు గాను ఇంకెన్ని రోజులని ఇట్లా ఎత్తావు ఏం బాగుపడవే నన్ను ముంచింది దానివి దీనికి ఇంకో రోజు కైకిల్కే పోవద్దు ఆ రోజు లచ్చక్క రమ్మని చెప్పింది రాయశైలమ్మ పోదామంటే ఈ దొంగ ముండ విలువంగానే సరే అక్క అత్త అని చెప్పిన వచ్చినందుకు నాకు పైసలు ఇస్తే ఏమవుతుందా నీకు నీ గర్రగాడికి పెట్టి ఎవరో బుజ్జి బాగా తిడతానే వాళ్ళ ఎవలా బోడమల్లి లేదా ఆ బోడమల్లి అప్పుడు నీకు తెలియదా ఎందుకు పోయినావు ఎప్పుడు ఇస్తుంది పైసలు ఏం చేయాలి అది పెరుకులేరు రమ్మంటే పోయినాక మరి ఇంటికి పోయినాక పైసలు ఇవ్వద్దు అది నాకు నాతో జాడిచ్చినట్టు నా దగ్గర పైసలు లేవంటది అరే తెల్లారితే పొద్దుకుతే దాని ఇంటి మొక్కన పోతానా అందరు అడగబట్టి ఎటు పోతాను షెల్ ఎటు పోతాను అంటే నేను ఏం చెప్పాలి ఇజ్జతి మరి పాడుగాను ఇవ్వాలి అది ఇదా నువ్వు తీసుకోపోతుంది మరి ఎట్లనే ఎట్లా అంటే ఏం చేయాలి చెప్పు పోయి నా కాళ్ళు నొత్తాను అడిగి అడిగి నా ఇజ్జత పోతాను కానీ అయితే ఇస్తలేదు పైసలు పైసలు ఇస్తలేదని 300 పుడతలేవా దానికి దాని బతుకు పాడుగాను ఇగో అవ్వ మంది సొమ్ము తింటే మంచాల వండే నాటికైనా దాకుతుంది అది అర్థమైతలేదు దానికి దాని మొత్తం ఇయ్యనుండేనే ఏం చేయాలి చెప్పు ఆ రోజు లచ్చక్క పిలిచింది మాగా ఆ రోజు దానికి పోయినా నాకు ఇచ్చి పైసలు బంగారంలో చేతుల వాడు అదే రోజు అరే ఇది అన్నం వండది ఏమన్నది ఎటుపోయింది ఇది ఏడున్నది మరి ఆగో గాడ ముచ్చట పెడుతుంది దీనికి అలా బుద్ధినదా దీని ఏమా గీడున్నావు నాకు అన్ని పెట్టి అవుతుంది దోలవా నువ్వు ముడ్డి కడుక్కొని మొలివి అవుతుంది నేను ఇంటికి తీసుకుపోయి అన్నం వండి తినబెట్టి అంగన్వాడి తోలుతా ఈ మగన మాటలు మాట్లాడుతున్నాయి నీ పక్కనంతా బయటికి అనిపిస్తుంది ఉన్నింట్లో ఉక్కుమంట శాతగా కానీ మిన్నింట్లో మిఠాయి ఉంటుందా అట నీ అతడిది నీకేమన్నా గట్లనే అనిపిస్తుంది పెండ్లం పాడేది సాగు పాట ఉంచుకున్నది పాడేది ఉయ్యాల పాట అవుతుంది ఏ నా కోపం రానికు బిడ్డ ఏందో ఎక్కువ మాట్లాడుతున్నా ఏం చేస్తారా నువ్వు నన్ను అరే నా మీద నీకు గింత అది లేదానే ఏంటిదిరా నీ మీద ఉండేది నీ అవ్వ ఏందే నువ్వు బాగా మాట్లాడతావు అంటే నువ్వు అనగానే బెదిరిపోతాను అనుకుంటాను వారా అయినా ఈ రోడ్డు మీద మనకెళ్ళాలి నడువు నీ ఇంటికి పోయినాక నీ సంగతి చెప్తా ఏ పని చెప్తావు ఏం ఫీల్ ఉండదు మామయ్య అడుగు ఇంకా బజార్లో తిడితే బోదట్లో వాడు సత్తమని తిట్టలేదు కానీ ఏంటో చెప్పురా చెప్పు అరే మళ్ళా చెప్పు అంటావేందే నిన్ను మంచి చేసుకుని నీ మొగని కట్టి పెడతావా ఇంకా పింఛన్ చూసుకుని ముసలిదంతా ముచ్చ పెడతావా ఏంది అది చెప్పే తీసుకురా చెప్పే ఎత్తుకపోయింది ఎల్లమ్మ అయితే ఆఖరికి వచ్చిన ఐలమ్మని పట్టుకున్నాడట నేను ఎందుకు పోయినో ఏం పని పోయినో తెలియదు కానీ ఆ ముసలి దాంతో ముచ్చట పెడితే ముంగటేసుకుంటాను నన్ను మరి ఏం పని వినవే నువ్వు ఇంకా బోడమల్లి కైకిల్ పైసలు ఇచ్చేది ఉండగా పోయినా అరే అది ఇంకా ఇలానే కైకి పైసలు ఆ కైకిలి పైసలకు మిత్ర అయితే అది 10 ఎకరాలు 10 ఎకరాలు మనకైతే దానికి పైసలు ఇచ్చడానికే ధైర్యం ఎత్తలేదు ఇంకా నీకు 10 ఎకరాలు రాసిస్తుందా దాని కెంటికలుగా అమరిత్తు అరే దాని ముచ్చట గంగల పోని మనకెందుకే అన్ని ముచ్చట్లు నీకే కావాలి నాకు పుక్కడం దండిపోతే నా పని నేను చేసుకుంటా కదా అరే అది కైకిల్ పైసలు ఇక నాకు మనసున పడతలేదు ఇంకా పని ఎట్లా దొరుకుతాయి నాకు నీకేమైనా రందున్నదా చక్కగా తింటావు పంటావు ఓ ఇక నీకే ఉండదు రంది నాకే ఉంటాయి అనుకుంటున్నావా నా రందులు నాకుంటే గంగ ఇంటికి పోయి 9 days అప్పుడే అంటే ఆ రందు అటు ఈ రందు ఇటు గంతే నాకేమనందిగా నీ తావుడు గంగల పోను ఊక దాక్కుంటేనే ఉంటావారా నీ తావుడు పిచ్చి పాడుగాను ఈ కడుపును కొడితే బత్తడు వెళ్తాయి కావచ్చు సీసాలు ఓ కోసి చూడపోయినావు నువ్వు వండి పెడుతుంటే నేను తిని తాగి ఇంత బతానా నువ్వు బగ్గ బలిసే ఉన్నావు కదరా బువ్వకు రండుకు వస్తలేదా నేను పని మీదనే పోతి పనికి మాలినోడా ఎవడన్నా ముగ్గురు అనుకుంటాడే కూర కంచి కాడికి పోతాడే అన్నం కంచుడు కాడికి పోతాడే ఇయ్యాల రేపు ఆడదేవ తండి పెడతాందిరా మొగోడే అంటుకుంటాడు పెళ్ళ మళ్ళీ తిను అంటాడేమో తిన పెడతాడు కసంటి ఉన్నాయా మనకు బొత్తడు దాగి గిట్ట తిరగంగానే అయిపోయినా అరే బువ్వాని పోయే విమల్ గారి పెళ్లి పోయి కమల్ గారి కట్టం చదివి చెట్టున్నది ఇక్కడ మొదలైన ముచ్చట ఏడికి పోతుంది నడు పో నీకేమన్నా అంటే తినుడు పనుడు ఆ మంచానికి ఏరక నీకేమన్నా పని రాకున్నాదిరా ఎందుకు బతుకుతావు ఇప్పుడు దాన్ని నేను ఏమన్నా బియ్యం పెట్టి పుక్కినంత తింటా అన్నా ఎక్కడిదో కోపం తీసుకొచ్చి నావిన పడుతుంది రా అయ్యా దీన్ని మందలిస్తా నన్ను నాశనం చేస్తాను ఏం చెప్తావు మరి
ఈరోజు కూర ఎంత కమ్మగానివే. రోజుకి ఇట్లా అంటే నీకేం పుడుతుంది? రోజు ఇట్లా కమ్మగాన్ని పెడితే తింటావు పంటావు, ఇక పని ఎప్పుడు చేస్తావు? నీ తెలివి తెల్లారినట్టే ఉండదు గంతి. అరే కమలు దా కూర్చో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇట్లా వచ్చినరా? మీ ఇంటికి బాట గిట్లనే కదరా, అందుకే గిట్లా వచ్చిన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీ పొత్తు నిండా బలుపే ఉన్నదా కొవ్వు బదులు? అరే ఇది మాత్రం నిజంరా, నాకు మామూలు బల్బు లేదురా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే 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 ఎందుకు ఎత్తున్నా నేను ఏమన్నా? అరే ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అరే అరే ఊకరా. ఉప్పులెత్తనే కావచ్చు. ప్రెగ్నెంట్ ఆరా? అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. కాదు నడిచి వచ్చిండు కదా, కాలు గిట్లా గుంజుతానేమో. నొత్తందా? అదేం లేదురా, నా మనసేం మంచిగా లేదు, నాకు మస్తు బాధ ఉన్నది, అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఏ ఆగవా జొల్లి పాడు. నీకేమైంది పిల్లగా? దేవుని కోల్లాగోలా ఊరి మీద పంచాయతీలను దింపి మంచిగానే తిరుగుతాను కదా. అదే నాకు కుంపం ముంచింది. మీసాలు రాగానే ముల్లికాయ పెళ్లి కావాలన్నట. గట్ల అడ్డిమారు గుడ్డి దెబ్బలు ఒక పంచాయతీకి వెళ్తే ఇక ఊళ్ళో జరిగే పంచాయతీలు అన్నిట్లా ఏలు పెట్టుకుంటూ వస్తానా. మరి ఇప్పుడు ఏలేమైంది మామైందా? పంచంటే ఇలా ఉండాలో. గట్లయితే నేను గిట్లెందుకు వస్తుండ్రా? మొన్న ఒకటి తోక మూది తెలియని పంచాయతీ పోయినా, ఆ పంచాయతీ ఇప్పుడు టౌన్ పోయిందట. పెద్ద మనుషులు అందరినీ స్టేషన్లో ఎత్తారట్రా. అగో ఎంతమంది పిల్లలు పెద్ద మనుషులు? నేను ఒక్కనే. ఇంటి వేసినట్టున్నాడు సైకోసాలగా. మంచుకున్నది పట్టు, ఏలు పెట్టి కాలు నరుకున్నట్టున్నది నీ కథ. నువ్వు ఊకవే, వాడి వరకే బాధలు అంటే ఈతర నన్ను బయలుదేసేసంటే చెప్తావు. ఈ కథ మంచిగానే ఉన్నది. ఊర విష్క మీద ఊర కుక్క పడ్డట్టే పడతానే ఊక నా మీద. ఉడుకుపోది నడక మీద ఉన్న బలంగా చంపితే బలి లెక్క గోడ కక్కాల బిడ్డ ఏమనుకుంటున్నావా? ఏదో తేడాగా ఉందేంటి? సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం. అంటే దాకానేమో అయ్యని బాంచనంటూ, తిన్న తర్వాతనే చెల్లి బాంచతంటూ. నాకు బాధ ఉన్నదంటే వీళ్ళ బాధ వీళ్ళకు ఉన్నది కదా. అరే నువ్వేం బాధపడకు, నేను ఉన్నా కదా, బయట పోయి మందాదబ్బా. అరే ఇప్పుడు ఈ టైంలో నేను బయటికి వస్తే నన్ను అందరు బట్టలు ఇచ్చి కొడతారా, నేను రానురా. అయితే బట్టలు ఇప్పిపో, ఇప్పరు కొట్టరు. నువ్వు కదా ఆగు, మమ్మల్ని ఆగం చేయకు. నేనేం చేసినా? ఆగిపోతే ఎగురుతానా ఏంది? బాగానే మాట్లాడుతావు నువ్వు. ఎగిరినట్టే ఏవాడిది. ఇప్పుడు మేము సపరేట్గా మాట్లాడుకుంటున్నా, మరి మధ్యలో నువ్వు పుల్ల పెడతానే రాసేసేపు. అరే వాడు దోస్తుగా వచ్చిండు, మాట్లాడుతానా? నువ్వు అన్నీ మాట్లాడబడదు. నువ్వు ఆగు, నీకేం తెలియదు. మాగినతి మరి బయటికి ఎందుకు రా, ఈయనే రాదా పట్టరాదు. అరే అసలు నా పరిస్థితి మొత్తం సవబతుకులు ఉన్నదిరా, నువ్వు ఏది చెప్తా అదేంటారా ప్రసాద్? మరి ఇదివరదాకా మావాడు బయటికి పోయి తాగుదామంటే అద్దన్ను. అమ్మాయి ఏం టార్చర్. అరే కమలు అరే ఈ మందు తాగితే అదేందో కానీ ఎన్ని బాధలున్నా అట్టిన మాయమైతేరా. అది కూడా కరెక్టరా, నాకు అది అనిపిస్తుంది. నీ అవ్వ ఇప్పుడు ఎవ్వరికి భయపడలేదు బయటికి పోతే. ఈ మందు కనిపెట్టాడు మహానుభావుడు ఎవడో కానీ వాడు ఎమ్మెల్యేకి ఎత్తే అట్టిన వెళ్తారా. అట్లెట్టారా? కోటి ఇచ్చే కదా ఫుల్ ఇస్తాడు, మందు బాందేనే. అరే ఇది కూడా బాగుంటేరా. ఇదివరదాకా మొగడు తెచ్చిన ఆడదాని లెక్క మాడిపోయిన ముఖం పెట్టిండు. 2 గిలాసాలు పడంగానే అమలాడ పిల్లలు కన్నా ఆడదాని లెక్క వెలిగిపోతుంది ముఖం. నీ అవ్వ వీళ్ళ పనే నయమున్నది. నాకు కూడా అడ్డగోలు బాధలున్నాయి. సిగ్గు పక్కన పెట్టి ఒక్క పెగ్గు పోయమంటే ఏమంటాడో. అమ్మో వద్దు, భయమవుతుంది. ఏం కత్తి ఈ ఒక్కసారి ధైర్యం చేసుకొని అడిగితే తాగినాక మా ధైర్యం వస్తుంది.
నాకు కూడా మందు తాగ బుద్ధి అవుతుంది ఒక పెగ్గు పోయే రాదు ఎట్లుంటుందో చూస్తా అమ్మో గట్ల చూస్తాండేంది అందుకొని చంపుతాడు అయింది నమ్మవాడు నువ్వు మందావుతావానే తాగినాడు కదా అందుకే ఏమంటలేడు ఏందే ఏమనిస్తాను మావాడు ఏమని అనుకుంటాడు మీరు ఏమనుకోడు గదేం లేదు మీకు ముచ్చట చెప్పాలనా ఇంటికాడ నేను నా పిల్లం ఒక కాడ కూర్చొని తాగుతా గ్లాస్ ఎదురా తాగ ఏం కదా నీళ్ళు పోయి పోతారా తాగవదనే మంచుకుంటే తాగే ఇంకా 3 పెగులు ఉన్నాయా ఎట్లదే ఇదంతా ఎట్లా పాడైంది చేదు ఏమనిపిస్తుంది వదనే పండబెట్టి తొక్కాలనిపిస్తుంది తిత్తి తీయాలనిపిస్తుంది చెప్పు పట్టి కొట్టాలనిపిస్తుంది దాన్ని షీపురు పట్టబట్టి ఏమైందన్నా అత్త నా పైసలు ఇవ్వనే అట్లా నుండి నీ ఉన్న గుండు వాళ్ళకి పెడతా ఏంది వచ్చినవేంద్రా నీ పెళ్ళవేదే నా పిల్ల షాపింగ్ అయింది అనుకున్నా అది నా పైసలతోటే షాపింగ్ పోయింది కాదు నా పైసలతో పోయింది నీ పెళ్ళానికి నువ్వు కూడా కైకిలు పోయినావా అంటే నాకే కొట్టినట్టే నీకు కూడా కొట్టిందా అరే తాగినాక దీని బాధలని పోతాయి అనుకుంటే ఇదొటో పోయిందిరా ఏడు దొరకాలి చూసిరు అరే నా సంగతి దాని రమన్ ఏయ్ రాయ బయటికి నీ సంగతి రా అమ్మ నువ్వు ఈ గిడికొచ్చి నువ్వేం చేస్తాను ఆగు ఇట్లా ఇంటికి పోదా వచ్చావా నువ్వు బాధనే ఏంది నాడు ఇంటికి నాడు అగో కమలు నువ్వు కూడా వచ్చినావా ఇడికి నువ్వే నా ఆదర్శం నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నువ్వే నీ కోసమే ఇక్కడికి వచ్చినా నేను కమల్ ఏంది ఇది ప్రసాద్ ఏంది నా భార్య లేని టైంలో నీ భార్య వచ్చి లొల్లి పెడతాంది పద్ధతేనేది నేను ఇంకేంతో మాట్లాడేది నీ సంగతి ఆగు అరే కమలు కైకిలు పైసల గురించి కాదు కానీ నువ్వు మనసులో ఏమో పెట్టుకుని ఆమె తీసుకొని కొట్టియడానికి వచ్చినావు కదా నాకు తెలుసురా ఎందుకంటే నేను ఆడల మీద చేయనాను కదా మనసులో ఏం పెట్టుకున్నావురా అరే నేనేదో కొట్టించారా మా నిన్ను అరే రాజుగా నువ్వు గట్లా అనుకోకురా మేము కష్టం కాదురా గందుకు మేము రాలేదురా రాజు చల్ గవానికి ఎందుకు భయపడతారు అవునరా మేము బరాబర్ ప్లాన్ చేసి వచ్చినాం అయితే ఏం చేస్తావురా ఏమంటావు కావాలి నిజమే కదా అయ్యో నాకేం తెలియదు నేనేం చేయలేదురా అరే పెద్ద మనిషి కమలుగా అయితే ఇది నీ పనేరా ఆమె వచ్చిన కంచె నిన్నే కలవరిస్తుందంటే నువ్వు ఏ పాట నన్ను కంట్లో పెట్టుకున్నావురా అరే నేను నిన్నెందుకు అరే నేను నిన్నే అదే ముచ్చట మొన్న నువ్వు నన్ను బండి అడిగితే ఇయ్యలే అని దాని గురించి నన్ను కంట్లో పెట్టుకున్నావురా అరే ఆ బండికి దీనికి నాకు సంబంధం లేదురా అమ్మ దోరురా ఏ నేనేనా
నువ్వు నన్ను చంపడానికి వచ్చినావు కేసు పెడతా, జైలు వేసి రోగుల బండలు ఎక్కిస్తా. ఆ స్టమక్కి సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో వీడియో రికార్డ్ అయింది, దాన్ని చూపెట్టి పోలీసులకు కేసు పెడతా. అందరికందరు రాస్తారా? వాసన గుప్పుతాంది. ఏం బిక్కుంటావో పీక్కోరా, మాకు మా పెద్ద మనిషి కామాలున్నాడు కదా. జానెడు దిగుతాను రంది పడతాంటే ముగ్గురు కలిసి మూరేడు రావులా కూర్చుని మాట్లాడబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. అందరికి నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు మా పల్లెటూరు ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.